సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన హామీ ఇప్పటికీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. ప్రతి మహిళకు నెలకు 2500 ఆర్థిక సహాయం, మహిళలకు స్కూటీలు, వృద్ధులకు 4000 పెన్షన్ వంటి హామీలు ఇంకా నెరవేరలేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి సంబంధించి బీసీ 116, ఈబీసీ 11, ఎస్సీ 51, ఎస్టీ అందరి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేయండి. అనీస్ బేగం వైఫ్ ఆఫ్ షేక్ మసూద్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి 5 మంది ముందుగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెళ్ళండమ్మా గారు, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అధికార గణం అలాగే నాయక గణం వారి కార్యక్రమం అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా బ్యాంకు రేట్లు చూడండి. శోభారాణి సంగారెడ్డి కోరుతున్నాం. ఆ తర్వాత సాయిబా బేగం గారు, సబియా షాబ్రత వి సావిత్రి గారు కాశీ. ఆ తర్వాత శోభ గారు, కే శోభ గారు. ఆ తర్వాత కల్పగొడి సునీత గారు. అమ్మ రావాలి. ఆ తర్వాత రెడీగా ఉన్నారా? नजीरा बेगम, फातिमा बेगम, सब बेनिफिशियरीज को एक गुजारिश, चेक का टाइम ఈరోజు ఈ చెక్కులు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ ఇప్పటికే కొంత ఆలస్యమైంది. గతంలో ఇటువంటి ఆలస్యాలు ఇప్పుడు జరగలేదు. నేను ఆర్టీఓ గారికి చెప్పిన 9 గంటలంటే 9 గంటలకు రాదు అని చెప్పిన. దయచేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి చైర్మన్ గారికి నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఒకసారి సీఎం గారికి మీరు గుర్తు చేయాలని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున, ఈ ఫ్యామిలీస్ తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అట్లానే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్న ఆ హామీ కూడా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. వృద్ధులకి మరి 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానది కూడా ఒకసారి మీరు గుర్తు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి అట్లానే ఈ గర్ల్స్ కి స్కూటీ కూడా వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తారని ఆశతో ఉన్నారు కాబట్టి అది కూడా మీరు గుర్తు చేయాలి. ఇది వాళ్ళందరూ కూడా కళ్ళుల్లో ఉత్తలేసుకొని ఎదురు చూసినటువంటి సంఘటన కాబట్టి ఇది గుర్తు చేయాలని చెప్పి కోరుతూ, సంక్షేమం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి మీరు హామీ ఇచ్చిన ప్రకారం అవి అందాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇది ఎక్కడ రాజకీయాలు అవన్నీ కాదు, మీరు ఇచ్చిన హామీలే కాబట్టి హామీని నెరవేర్చేటట్టుగా నిలబెట్టుకునేటట్టుగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నా.